హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఇది ఒక చిన్ని వ్లాగ్ అండి. సో మేము వచ్చేసి ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాము. సో మా రిలేషన్స్ది అయితే అనుకోకుండా నేనైతే ఇద్దరు సెలబ్రిటీస్ని అయితే కలిశాను. మీకు అందరికీ తెలుసు, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫేమ. సో ఇంకొకరు వచ్చేసి అమని గీలా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమని గీలా గారిని కలిసినందుకు. సో తను వచ్చేసి ఇస్మార్ట్ జోడీ ఉంటుంది కదా, అందులో ఒక పర్సన్ కంటెస్టెంట్స్. సో మేము వచ్చేసి ఫంక్షన్కి వచ్చాం కదండి. సో ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది, మ్యారేజ్ ఫంక్షన్. సో నేను వచ్చేసి మా పేరెంట్స్ దగ్గర ఉన్నాను. సో అనుకోకుండా వాళ్ళతో నేను రావడం అయితే జరిగింది. సో అనుకోకుండా పెళ్ళికి వచ్చాను, అనుకోకుండా పల్లవి ప్రశాంత్ అండ్ అమని గీల గారిని కలవడం అయితే జరిగింది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఫంక్షన్. సో మేమైతే అనుకోకుండా వచ్చినాము. సో అనుకోకుండా ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. అంటే ఆ సమ్మర్ హాలిడేస్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, సో అలా వాళ్ళతో మేము కూడా మ్యారేజ్కి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడు నేను మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినామండి. సో పెళ్ళి అయిపోయినాక మళ్ళీ పెళ్ళి కూతుర్ని ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ పల్లకి లైఫ్ టైప్లో తీసుకురావడం, అప్పుడు కూడా మేము దాండియా చేయడము చాలా బాగా జరిగింది. సో దాండియా ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలు పెద్దలు అందరం అయితే మేము బాగా ఎంజాయ్ చేసినాము. డెఫినెట్గా మీరు ఇన్ కేసు ఏదైనా పెళ్ళికి వెళ్తే డెఫినెట్గా మొహమాట పడకుండా మంచిగా పెళ్ళిలో ఇలా దాండియా స్టెప్స్తో మంచిగా ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ కొద్దిసేపు అయితే మా పాపను పంపించిన, ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక నేను కూడా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసిన. సో ఈ ఫంక్షన్కి అనుకోకుండా వచ్చి బాగా ఎంజాయ్ చేశాను. సో మేమైతే ఫుడ్ తినేసి ఆ తర్వాత మళ్ళీ ఫంక్షన్కి వచ్చి మళ్ళీ కొద్దిసేపు అయితే దాండియా చేసినాము. సో దాండియా అయిపోయినాక మాకైతే అమని గిల్ల గారు మళ్ళీ ఒకసారి కలిశారు. మాకు స్టార్టింగ్లో ఎదురయ్యారు, మళ్ళీ ఒకసారి ఫంక్షన్ హాల్లో ఎదురైనప్పుడు నేనైతే ఫొటోస్ అయితే తీసుకున్నాం. పల్లవి ప్రశాంత్తో పాటు అమని గిల్ల గారి ఫొటోస్ తీసుకున్నాము. సో ఇలా అయితే బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళు అయితే వస్తున్నారు. సో ఫంక్షన్ చాలా బాగా జరిగింది, చూసారు కదా. అలా స్మోక్ అండ్ లైటింగ్స్తో చాలా బాగుండే. సో స్మోక్ దగ్గరికి అయితే పిల్లల్ని అస్సలు పంపించకండి, అదొక వెరైటీ స్మెల్ అయితే వస్తుంది. ఫస్ట్లో ఏం కాదులే అనిపిస్తుంది, బట్ ట్రై చేయండి. చూడండి అక్కడ అందరు ముక్కు మూసుకుంటున్నారు, పిల్లల్ని అస్సలు పంపకండి. బట్ ఇదైతే చాలా అంటే చాలా మంచి బ్రైట్ అండ్ బాగుంది అసలు ఇది. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ ఫంక్షన్లో. తనకి ఇలా అందరు ఉంటే మంచిగా హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఈ వ్లాగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ నేను వచ్చేసి ఈ ఫంక్షన్కి అనుకోకుండా వెళ్ళి ఇద్దరు సెలబ్రిటీస్ని అయితే కలవడం అయితే జరిగింది. సో మాకు ఈ దగ్గర ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఫొటోస్ నచ్చవనుకుంటేనే ఫొటోస్ వీడియోస్ అయితే తీయమంటుంది అందరినీ. ఇలా నువ్వు అట్లే ఉండు, తాతయ్య చల్లుతాడు. రౌండ్ తిరుగు, ఈ మధ్యలోకి రా మోక్ష, ఈ మధ్యలోకి రా. మోక్ష నువ్వు రౌండ్ తిరుగు. హ్యాపీయా? ముడకపోస్తుంది డాడీలా, ఈ లైటింగ్ సిల్వర్. ఎవరికి వేస్తావు? ఏం చేస్తున్నావు మోక్ష? నువ్వే వేసుకుంటావా? నీది నువ్వు తాతయ్యకి నీ మీద వేస్తుందట డాడీ. తీసిన హ్యాపీ ఇంకా చాలు మోక్ష, వెళ్దాం మోక్ష ప్లీజ్. ఏం చేస్తారు డాడీ? మమ్మ అందరూ వస్తారు డాడీ. మోక్ష పోదాం పద మోక్ష. ఫాస్ట్ రౌండ్ తిరుగు, రౌండ్ 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 వేస్తుంది. వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. వేస్తారు. లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే అయిపోయింది చాలు ఇంకా.